వందనాలండి. ఈరోజు జనవరి 18. మరణ భయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హెబ్రీయులకు 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణంపై అధికారం కలిగి ఉన్న సాతానును నశింపచేయుటకై యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మరణంపై విజయం సాధించాడు. అందుకే నిరంతరం మరణ భయంతో జీవిస్తున్న వారికి విడుదల కలుగజేసి తన కొరకు జీవించేటట్టు చేయగలిగాడు. మనం దేవునికి చెందిన వారమైతే మరణానికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మరణం కేవలం నిత్య జీవానికి వెళ్లేందుకు ఏర్పరచబడిన గడప మాత్రమే. క్రీస్తు మరణ పునరుద్ధానంలో మనలను మరణ భయం నుండి విడుదల చేసింది. ఎందుకంటే మరణం ఓడించబడింది. మానవులందరూ చనిపోవాల్సిందే కానీ అది అంతం కాదు. పైపెచ్చు ఒక కొత్త జీవితానికి అది ద్వారం. మరణ భయం ఉన్న వారందరికీ క్రీస్తు మరణంపై విజయం సాధించాడు అనే సువార్తను తెలుసుకునే అవకాశం దొరకాలి. మనం కూడా పంచుకోవాలి. క్రైస్తవుడు రెండవ మరణానికి పోయే వారిని గురించి భయపడాలి కానీ వ్యక్తిగతంగా తన శారీరక మరణం గురించి కాదు. విశ్వాసికి మరణం సొంత ఇంటికి ప్రయాణం. ఇది మనం గుర్తించగలిగితేనే మరణం గురించిన భయము మన నుండి పోతుంది. మరణ భయం లేని వారు మాట్లాడిన మాటలు కొన్ని ఉదాహరణలుగా మీ ముందుకు తెస్తాను. బర్మింగ్హామ్కి చెందిన రెవరెండ్ జాన్ ఏంజెల్ జేమ్స్ అనే ఆయన ఒకసారి ఏమన్నాడంటే, చాలా కాలం నుండి నేను గమనించిన విషయం ఏమంటే క్రైస్తవులు అన్నిటికంటే తక్కువగా భయపడేది తమ చనిపోయే క్షణాల గురించి ఆలోచించినప్పుడే. లండన్లోని రీజెంట్ స్క్వేర్కు చెందిన డాక్టర్ జేమ్స్ హామిల్టన్ మరణశయ్యపై ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఏమంటే, మరణ కౌగిలి చల్లగా లేదు కానీ మన రక్షకుని కౌగిలి వెళ్తున్నప్పుడు వెచ్చగా ప్రేమగా ఉంది అన్నాడు. డాక్టర్ శామ్యుయల్ గోబాల్ అనే యెరూషలేంకు చెందిన బిషపు తన ఇహలోక యాత్ర ముగించుకొని వెళ్తున్నప్పుడు అతని కుమారుడు నెమ్మదిగా గాఢాంధకారంలోకి వెళ్తున్నావు, ఏ భయం పెట్టుకోవద్దు అని అన్నప్పుడు ఆయన నవ్వుతూ ఇక్కడ చీకటి లేదు అన్నాడు. ఒక జర్మన్ పాస్టర్ను అతని స్నేహితుడు నీకు మరణం అంటే భయమా అని అడిగినప్పుడు ఆయన తన స్నేహితునితో ఏ మరణం గురించి మాట్లాడుతున్నావు? తనపై విశ్వాసం ఉన్న వారందరూ ఎప్పటికీ మరణం పొందరని ప్రభు చెప్పాడు కదా, నేను చూడని దాని గురించి నేను ఎందుకు భయపడతాను అన్నాడు. ఇలాంటివి నేను ఎన్నైనా చెప్పుకుంటూ పోగలను కానీ మీ సొంత అనుభవాల్లో ఎంతోమందిని చూసి ఉంటారు. నేను చెప్పే ఒకే విషయం ఏమంటే రక్షణ నిశ్చయత ఉన్న వారెవరూ మరణానికి భయపడరు. బై ది వే, నాకు కూడా మరణం అంటే భయం లేదు. దేవుని మహాకృప చేత రక్షణ నిశ్చయత ఉంది. అందుకనే ఎదురు చూస్తున్నా ఎప్పుడు నా ప్రభువుని కలుసుకుంటాను అని. మరి వింటున్న శ్రోతలందరికీ కూడా అటువంటి నిశ్చయత కలిగి ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, స్తోత్రం ప్రభా, మా కోసము మరణం గెలిచి లేశారు నాయన. ఆ సంగతి మా హృదయాల్లో స్థిరపరచనీయండి తండ్రి. మేము మాకు మరణ భయం లేకుండా ఉండాలని మీరు ఇక్కడికి వచ్చారు కదా తండ్రి. మరణ భయం లేకుండా మమ్మల్ని దీవించమని, ఎప్పుడు మీ దగ్గరికి వస్తామా అనే తహతతో ఉండేటట్టు దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.